సో హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ మైన్క్రాఫ్ట్. సో ఈరోజు మనం అయితే ఒక కొత్త సర్వైవల్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇక నుంచి మన పాత సర్వైవల్ ఉంది కదా, అదైతే రాదు గైస్. అదైతే ఎండే చెప్పేసిన, ఎందుకంటే అది గేమ్ ఆడుతున్న కొద్దీ ల్యాగ్ అయితే బీవచ్చంగా వస్తుంది. ఓకే, గేమ్ అయితే క్రాష్ అవుతుంది. అలా ట్రై చేసిన వీడియో తీయడానికి అస్సలు కుదరట్లేదు. ప్రతి 1 మినిట్కి ఒకసారి క్రాష్ అవుతుంది. అందుకే ఇక దానికైతే ఎండ్ చెప్పేసి కొత్త వరల్డ్ అయితే క్రియేట్ చేయబోతున్నా. సో ఈ వరల్డ్ కంటిన్యూ చేయాలంటే మీరైతే తప్పకుండా లైక్స్ అయితే కొట్టేయండి గట్టిగా. ఓకే, ఫస్ట్ అయితే మన వరల్డ్ పేరు ఏం పెడదాం గైస్? గైస్ ఇప్పుడు మనం ఏదో ఒకటి పెడుతున్నాం, మీరైతే కామెంట్ చేయండి. మీరు ఏ కామెంట్ పెడితే ఆ పేరైతే నేను పెడతా. చెప్పినా కదా అని ఏది పడితే అది పెట్టేయకండి. కొంచెం మంచి పేరు, మీకు నచ్చిన పేరు పెట్టండి. అంతవరకు ఇదైతే పెడదాం గైస్. ప్లీజ్ ఇందులో అయినా ల్యాగ్ అవ్వకపోతే మంచిది. సో ఇప్పుడైతే ఎక్స్పెరిమెంట్స్ ఇందులో అయితే ఇవి ఆన్ చేసుకోవాలి గైస్ ఎప్పుడైనా, ఎందుకంటే మనకు కొత్త అప్డేట్లో వచ్చినవి అయితే ఇందులోకి ఎక్కువ వస్తాయి. అంటే ఇవి ఆన్ చేయకపోతే కొన్ని వస్తాయి గైస్. అందుకే ఇప్పుడు రిసోర్స్ ప్యాక్ మనకి ఏమున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ నేనైతే ఇంకా ఇందులో ఒకటే ట్రై చేసిన, మోర్ TNTs అని. ఇంకా డ్రాగన్ ఉంది, అదైతే ఒక సిరీస్ అయితే చేద్దాం అనుకుంటున్నా ఫ్యూచర్లో. బెంటెన్ ఉంది కానీ అది ఫెయిల్ అయింది గైస్. ఓకే, ఇది బేప్ షేడర్ అంట, ఏమో అది హై అంట, మనకైతే అద్దులేండి. ఓకే, గాడ్జిల్లా ఎక్స్ కాంగో ఇది బాగానే ఉంది. ఒక వీడియో అయితే ట్రై చేద్దాం గైస్ ఫ్యూచర్లో. ఓకే, ఇప్పుడైతే జనరల్లో ఇది కాదు, అడ్వాన్స్. ఇందులో షో కోఆర్డినేట్స్ అండ్ షో డేస్ ప్లేడ్ అయితే ఆడదాం. ప్లేడ్ అయితే పెట్టేసిన. ఓకే ఓకే, ఇప్పుడైతే క్రియేట్ అయితే కొట్టబోతున్నా. సో క్రియేట్. ఓకే, చూద్దాం. మన స్పాన్ అయితే మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. వెనకాల ఉన్న ట్రయల్ ఛాంబర్ అయితే నాకు అస్సలు అర్థం కాలేదు. మీకైతే ఒక నిజం చెప్పబోతున్నా, ఏంటిదంటే ఈ ట్రయల్ ఛాంబర్ని నేనైతే చీట్స్ వాడి కనిపెట్టిన గైస్. అసలైంది తెలిసింది ఏంటిదంటే, అదైతే ఒక ట్రేడర్ విలేజర్ అయితే ట్రేడ్ చేస్తాడంట మ్యాప్. కార్టోగ్రాఫర్ ఎవడో అంటారు కదా, వాడైతే ఈసారి మంచిగా ట్రూగా ట్రై చేద్దాం గీస్. అప్పుడైతే తెలియకుండా ట్రై చేసినాం. రే ఏ ఇదేందిరా ఇంత దరిద్రమైన స్పాను. పక్కన మంచిగా ఉంది. ఓకే, ఇటైతే వెళ్దాం. ఓకే, ఏ హాయ్ పిగ్. మనకి వరల్డ్లో రాగానే ఫస్ట్ కనబడింది అయితే ఇది కాదు, పైన గోటు. కాకపోతే మనకి ఇది దీని కిందే లెక్క. హాయ్, నమస్తే, తిన్నావు? ఏది మొక్క మళ్ళీ ఇరిగిస్తున్నావు? అలా పెట్టద్దు, కన్ను పోతుంది, ఇట్లా కన్ను మూసుకోపోతుంది. ఓకే, ఫస్ట్ అయితే ఒక చెట్టు కొడదాం, ఎందుకంటే పైన కొంచెం స్టోను కూల అన్నీ ఇక్కడనే ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడనే చేసేస్తే ఒక పని అయిపోద్ది. ఇందులో అన్ని ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఓకే, ఇక్కడ చిన్న చెట్టు ఇదైతే బ్రేక్ చేసేద్దాం. మనమైతే 0 days ప్లేడ్. ఓకే, రెసిపీస్ వచ్చినప్పటి నుండి నాకు ఏదో తెలియని ఫీలింగ్ గైస్. మనం ఒక ఒరిజినల్ వర్షన్లో ఆడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. కాకపోతే ఇది ఒరిజినల్ కాదు, అది అందరికి తెలిసిందే. ఓకే, వచ్చేసినాయి. ఇప్పుడైతే పాటాక్. ఓకే,
న్యూ రెసిపీ అన్లాక్డ్. మన క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే, ఒక పికెక్స్ చేసుకొని తర్వాత స్టోన్కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం. ఓకే, ఒక స్టిక్స్, ఒక పికెక్స్. ఓకే, లెట్స్ అప్గ్రేడ్ టు కాబల్ స్టోన్. ఓకే, స్టోన్ ఏజ్ అనేవి రావట్లేవు గేస్, ఓన్లీ రెసిపీసే వస్తున్నాయి. అదే నాకు నచ్చలేదు. ఇట్లా ఆర్తెలు గేమర్ మేడ్ అడ్వాన్స్మెంట్ అదేదో వస్తాయి కదా, అవి వస్తే బాగుండు. ఓన్లీ జస్ట్ రెసిపీసే వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ పికాక్స్ బ్రేక్ అయ్యేంత వరకు మనం అయితే మైండ్ చేసుకుంటుంటాం. కొట్టడమే ఒక పెద్ద కొండనే కొట్టేయాలి. కుంభస్థలాన్ని బద్దలు కొట్టినట్టు కొండను బద్దలు కొడదాం. ఓకే, మొత్తానికైతే బ్రేక్ అయిపోయింది. 60 వచ్చినాయి గైస్. ఫస్ట్ టైం అనుకుంటా మనం ట్రై చేసింది. అంటే ఒక వుడెన్ పికెక్స్ ఎన్ని వస్తాయో అని. పికెక్స్ అయితే టాప్ కిందకి వచ్చింది గైస్. ఏమో గైస్, నాకు ఏం అర్థం కాలే. పికెక్స్కి కదా స్టిక్ కదా కావాల్సింది, మరి అదెందుకు వచ్చింది ఏమో గైస్, మనకేం తెలీదు. ఇప్పుడైతే వేటకి సిద్ధమవుదాం. ఓకే, ఇంకట నాకు నచ్చని భయం కాదు, భయం. ఓకే, నమస్తే నమస్తే నమస్తే. ఓకే, ఇదేంటి దీనిపైన స్పాన్ అయింది? హలో, నీకు ఇక్కడనే కదా స్పాన్ అయ్యేది నువ్వు, మరి ఎందుకు అప్పుడప్పుడు భూమి మీద స్పాన్ అవుతావు? ఓకే, కోడి పాప. ఉయ్, ఇదేంటి ఇది ఇంత పెద్ద ఉంది? కానీ అది ఉట్టి దగ్గర లోపల ఏముండదు, మొత్తం వేస్ట్. ఓకే, మంచి ప్లేస్ అయితే ఎతుకుతున్నా, దొరకట్లేదు ఒక్కటి కూడా. ఏయ్ దొంగ, ఏడ దాక్కున్నావు? వీనితో ఒక ఫ్రెండ్ వచ్చిండు, ఆడు మంచి వీన్ని ఇరికిచ్చి పారిపోయిండు. ఏడ తప్పించుకున్నావు రా? హాయ్, వదిలే ప్రసక్తే లేదు. ఫస్ట్ డే కాబట్టి ఫుడ్ గట్టిగా ఉండాలి మన దగ్గర. వారు దేవుడో, నేను మర్చిపోయినారా? నైట్ అవ్వద్దిరా, జాంబీస్ వస్తాయిరా. ఇదేంది ముంగట ఏం లేవు? చెప్పమ్మా, చీపు కనబడ్డదిరా. చీపు చీపు చీపు. హాయ్ బ్రో, ఇది ఫ్రీగా ఇస్తావా? మాట్లాడితే పలక్కుండా వెళ్ళిపోతావు. ఓ అమ్మా, నీకేంట్రా స్పెషలా రా? ఏంది ఒక్కొక్కటి ఒక్కో కలర్లో ఉన్నాయి. ఎందుకు వేసి ఇవి ఒక్క కలర్ ఉండేయారా మీకు? ఒక్క కలర్ పెట్టుకోరారా? మనిషికో కలర్ వేసుకొని వచ్చిండు. ఎందుకు వేసి ఒకేసారి 4 కనబడాయి? బలాగు ఇదే గేజ్ నాకు నచ్చింది. ఇంకట ఏంది గేసి ఇదే? వామ్మో, పెద్ద సముద్రమే. నెమ్మదిగా అబ్బా తాకింది. నెమ్మదిగా దిగుదాం, దూకేద్దాం, చచ్చిపోదాం అని అనకూడదు, మెల్లగా దిగుదాం అంతే. ముంగట ఏం లేవేంట్రా? ఇప్పుడు నేను ఏడికి పోయి సావాలరా? ఇటు వెళ్దాం, ఒడ్డు పట్టుకొని వెళ్దాం. ఏదో ఒకటి దొరక్క తప్పదు. నాకు ఇప్పుడు ఏదో ఒకటి కావాలి. ఇదేందిరా? బోట్లు పార్కింగ్ చేసుకునే ఏరియానా? బోట్లు అనగానే గుర్తొచ్చింది, మనకు బోట్ వేసుకొని వెళ్ళిపోవచ్చుగా. అంతకన్నా ముందు నాకు కావాల్సింది ఏవో ఒక
డైస్ కావాలి. ఎందుకు అనుకోకండి, చెప్తా వెయిట్ కరో. ఓకే, ఒక 3 గైస్. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేసి ఉంటారో, అలాంటి టైంలో ఎలా ఎస్కేప్ అవ్వాలో నేను చెప్పబోతున్నాను. ఏంటి మ్యాన్ వర్సెస్ వరల్డ్లో బేర్ గ్రిల్స్ చెప్పినట్టు చెప్తున్నా అనుకోకండి, రియల్ గైస్. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. మనకి నార్మల్గా ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ షీప్స్ అయితే సేమ్ కలర్ ఉండేవి, ఒక్కొక్కటి ఒక్కో కలర్ ఉంటాయి. అలాంటి టైంలోనే మన దగ్గర ఉన్న డైస్ అయితే తీసుకొని మనకి దొరికిన ఊళ్ళో ఏ కలర్ అయితే ఆ కలర్, వాటన్నిటికీ ఇదే కలర్ పెట్టేయండి అంతే. ఇప్పుడు 3 వచ్చేసినవి. ఈ 3తోనే ఒక బెడ్ వేసుకోవచ్చు. మళ్ళీ స్పాన్ వెళ్ళింది వీళ్ళు ఏమో గేస్. ఇంతే గేస్. మనం బెడ్ వేసుకున్నాక మార్చుడు వేయడు, మార్చినాక బెడ్ వేసుడు వేయడు గేస్. ట్రై చేయండి. మీకు నైట్ అయిపోయినప్పుడు, వేరే వేరే కలర్స్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. పక్కనైతే క్రీపర్ అయితే చూసినా అది ఎప్పుడు కత్తుందో తెలియదు, పారిపోవాలి ఎడికెళ్ళి. అదే ఇదేంద్రా ఇది ఆకలి సాగు, ఇది ఆకలి సాగు. ముంగట మంచి ప్లేసే ఉంది. ఓ పంప్కిన్ ఉంది గేస్. నాకు తెలిసి అది టైగర్ భయంలోనే ఉంటుంది గేస్, కన్ఫర్మ్ అటే ఉంటుంది. నేనైతే పోదలుచుకోవట్లేదు. సూర్యాస్తమయమైంది. ఓకే, ఇదేదో ఏరియా బాగానే ఉంది, కాకపోతే ఇది సరిపోదు గేస్. నాకు ఇది సరిపోదు. వెనకాల అదే ఉంది, అంత దరిద్రంగా ఉంటుంది. నాకు నచ్చలే. ఓకే, ఇప్పుడు త్వరగా బెడ్ వేసుకోవాలరా. రే రారా. ఓకే, బెడ్ ఆగయా. మొత్తానికి ఫస్ట్ డే అయితే గడిపేశాం గైస్. ఎందుకు దీనికేం అడ్వాన్స్మెంట్ రాకపోనేయండి. అవును, మన దగ్గర ఉందిగా, చేసేద్దాం. పోయేదేముంది గైస్, ఇక్కడ పెట్టేసి ఫుడ్ కుక్ చేద్దాం. అంతలోగా మన దగ్గర ఏం లేవు, కట్టపుల్లలు వేద్దాం. అంతలో ఏడో చెట్టు ఉంది కదా, కొంచెం కొడదాం. అట్లా మొత్తం కొట్టలేని లేండి, ఏదో అట్లా పైన కొడదాం. తీయండి గైస్. ఇప్పుడైతే ఒక బోట్ అయితే చేసుకుందాం. ఓకే, నేనైతే క్రాఫ్టింగ్ చూడకుండా ట్రై చేద్దామని అయితే డిసైడ్ అయిపోయినా. చూద్దాం మన వాళ్ళు అవుద్దా. ఇట్లా కాదా, ఇట్లా కూడా కాదా, ఇట్లా కాదా గైస్. బోట్ ఎట్లా వేసాడు గైస్. ఎక్స్క్యూజ్ మీ, సారీ గైస్. చూడకుండా చేద్దాం అనుకున్నా, రావట్లేదు. అరే మొన్నటిదాకా ఇది పెట్టి అబ్బా అప్డేట్లో చేంజ్ అయిందని నాకు చెప్పరారా. ఏమున్నారా మీరు, ఎందుకు వేసేది? అంతకుముందు మన పాకెట్ ఎడిషన్ వాళ్ళకి అట్లా ఏం లేదు. అంటే మనం ఒక షవెల్ చేసుకొని ఆ షవెల్ను ఆ ప్లాంక్స్ పెడితే వచ్చేది. జావాలో మాత్రం డైరెక్ట్ ప్లాంక్స్ పెడితే వచ్చేది. అట్లనే అనుకొని నేను పెట్టే చూసేసరికి ఇంత స్కామ్ చేసిళ్ళు. ఏం మనుషులరా మీరు. ఓకే, తొందర రారా. మనమైతే ఇంకా వెళ్ళిపోవాల్సిందే, ఎక్కడ ఆగేదిలే.
మొత్తం దున్నేసుకుంటూ వెళ్ళిపోదాం. దున్నుకుంటా కాదు కానీ వెళ్ళిపోదాం అంతే. యాక్స్ ఎందుకు గంతగానం బ్రేక్ అయింది? ఓకే, మనం చెట్టు కొట్టినందుకు కదా. రారా బెడ్. అసలు ఫస్ట్ టైం పింక్ కలర్ బెడ్ వేసుకున్నా నేనైతే, అదే మ్యాజిక్. ఓకే ఎక్కరా. చెలోరే చెలోరే చెల్ చెలోరే చెలోరే చెల్ చెలోరే చెలోరే చెల్ చెల్. ఏడికో పోరా, ఏడికైనా పోరా, ఈడ ఉండకురా, పారిపోరా. రే ఏడికి పోవాలిరా ఇప్పుడు నేను? ఎటు సైడ్ పోతే మంచిగా ఉంటుంది అని చెప్తున్నా. సీదా పోవాలా, రైట్ తీసుకోవాలా లెఫ్ట్ తీసుకోవాలా అని చెప్తున్నా. కొద్దిసేపు అటు కొద్దిసేపు ఇటు ఇట్లా తీసుకుంటూ పోదాం, తిప్పుకుంటా పోదాం. ఏడు దిక్కు మంచిగా కనబడితే అటు దిక్కు వెళ్ళిపోదాం. రే ఏదో ఒక ఐలాండ్ ఇవ్వండి రా, తట్టుకోలేనురా. అరే ఏదో ఒక ఐలాండ్ రా, సింగిల్ ఐలాండ్. అమ్మ నహి, మళ్ళీ ఎందుకు వచ్చిందిరా? ఇప్పుడు అటు వెళ్దామా ఇటు వెళ్దామా? సరే ఇటు వెళ్దాం గేస్. నేనైతే ఇటు వెళ్తా. ఎందుకురా నాకు ఇట్లా కనబడతాయి? గాయస్ నేనైతే అప్పటి నుండి చెప్తున్నా, నేను ఇక్కడ నుండి పోతలేను. కాకపోతే కింద చూస్తే కింద ఏదో ఉంది, వెళ్ళి చూసేద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ కొంచెం పడుకొని వెళ్దాం, అలా నైట్ అయిపోతుంది. ఒక రోజు మొత్తం ఇక్కడనే తిరిగిన గేసి, నాకైతే ఏం దొరకలేదు. అప్పటి నుండి ఎతుకుతున్నా, ఇళ్ళకెళ్ళి బయటకు వెళ్ళలేకపోతున్నా. ఏందో నాకు ఏం అర్థమవుతలేదు. ఓకే బెడ్ అయితే ఉండనిచ్చి పోదాం, మళ్ళీ ఏమన్నా అయితే వీటినే రావచ్చు. ఏముందిరా ఈడ? ఏముంది అంటున్నా, ఏమీ లేదు. డొల్లాగేసి వీళ్ళు వచ్చిల్రో. లగెత్తు. హాయ్ పోలర్ బియర్, నమస్తే. వెళ్ళిపోదాం గేస్, ఎటో ఒక దిక్కు వెళ్ళిపోదాం. ఇటు వెళ్ళిపోదాం స్ట్రైట్గా. ఏం దొరుకుద్దో చూద్దాం. గైస్ కిందేదో ఉంది, మళ్ళా ఏమై ఉంటుంది రా అది? ఇంకా ముంగట్టుకుంది, కొంచెం ముంగటికి వెళ్దాం. ఓకే దూకు. ఏంట్రా ఇది? వామ్మో ఏంది ఇది? చచ్చిపోతాను రాయ్. వద్దు, నో. బా ఏంటి గాయస్ ఇది? అదేదో కనబడ్డదని పోయినా సచిన. ఏంది రెస్పాండింగ్ వెరైటీ పడుతుంది. నా ఐటమ్స్ అన్నీ పోయినాయి. ఏంట్రా వాటర్లో మరి వాటర్ సౌండ్ వచ్చిందండి. అరే ఇప్పుడు మళ్ళీ నా ఐటమ్స్ అన్నీ ఎట్లా తెచ్చుకోవాలరా నేను? ఏంది మళ్ళీ అటే వచ్చినా ఏంది ఇటు తిరిగి? ఓకే ఇటు వెళ్దాం డైరెక్ట్. ఓ మెల్లగా దూకేరా బుల్లోడా. వాటర్ని పట్టుకొని మెల్లగా వెళ్ళిపోదాం. ఓకే ఇదేదో ఉంది ఇక్కడ, నేను ఇది చూసుకోకుండా ఎటో పారిపోయినా. ఓకే బాగానే ఉంది ఏరియా అయితే. వాయ్ బా
తాకింది ఏ పైనకి ఎక్కరా ఓయమ్మ ఏంద్రా ఇది ఓకే నైస్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే వచ్చేసినాం షీప్ 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 దొరికింది నాకు అబ్బా 2 3 8 చిన్న పిల్లనా ఓకే తెల్లదాన్ని లేపేద్దాం ఫస్ట్ లై నువ్వు లై ఏ తాకదేంట్రా తాగదు వచ్చింది ఓయ్ 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 అమ్మా ఈ ల్యాగ్లో ఇదెందుకు కూడా ఇక్కడ పడ్డది లేపేయాలని ఉంది మెల్లగెళ్ళి లేపేద్దాం కూడా అది ఇంకో పిల్ల వచ్చింది ఏంట్రా అనుకున్నా నువ్వు పక్కకెళ్ళి ఆడుకోను లేపేస్తా నేను ఇప్పుడు లేపేస్తా అరే లే గైస్ ఏమనుకోకండి నాకు ఇప్పుడు బెడ్ కావాలి ఇది తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు ఓకే సారీ నువ్వు కూడా కొంచెం పెద్ద అయితే ఏంది అంతగానం తింటానవేంటే ఎందుకు చిత్తగానం తింటుంది ఇది పెరుగు మరి మెల్ల యూత్తను పెరుగు సక్క పెరుగు తొలగేసి ఇంకా ముంగడికి వెళ్దాం మళ్ళా స్నో వచ్చిందిరా ఓకే ఇక్కడ రెడ్ ఉన్నాయి రెడ్ అయితే తీసుకుందాం రెడ్ కలర్ బెడ్ వేసుకోవడానికి ఓకే 3 చాలు షీప్ దొరికేసింది పైన బ్లూ కలర్ ఉంది ఓకే బ్లూ కలర్ చేసేద్దాం కలర్లని బాగానే పెట్టుకున్నారు వీడు సావు ఎందుకో కంట్రోల్ తప్పుతుంది గేసి వారానికి ఒకసారి ఆడోడు కదా అట్నే ఉంటుంది అమ్మా హాయ్ పిల్లలు హాయ్ బాయ్ సాలేం లేదండి ముంగడికి వెళ్ళి కొంచెం చెట్టు అయితే కూడా ఓకే ఇదంతా మళ్ళీ తెలిసిందే కదా గైస్ సేమ్ ప్రాసెస్ కొన్ని స్టోన్ టూల్స్ అయితే తీసుకుందాం మీకైతే అదంతా ఎందుకు మొత్తం ఫసాక్ చేసేద్దాం ఓకే గైస్ నేనైతే టూల్స్ అయితే చేసుకున్నాను ఫుడ్ కూడా బాగానే ఉంది అండ్ కొన్ని చెట్లు అయితే పెట్టినా ఇక్కడనే నేనైతే మైండ్ చేసిన షీపు విడిచిపెట్టాను లేండి గైస్ అండ్ ఇది చూస్తే బాగానే ఏరియా ఉంది గైస్ నేను ఇదంతా తీసిపెట్టి ఏడుకోపోయినా కోల్ ఉంది అద్దులేండి ఇప్పుడు ఓకే దూకే రబ్బుల్లోడా అద్ది ముంగటైతే మంచి ఏరియా ఉంది ఇది ఇసిపెట్టుకొని నేనేదో సముద్రంలోకి పోయి ఒంటరిగా ఇరుకపోయినాడ ఓకే బాగానే ఉంది గైస్ ప్లేస్ అయితే వేరే అద్దరిపోయింది పాపా ఏం మన్నుందా గైస్ ఇదేంది కేవా చాలా పెద్ద కేవ్ గైస్ ముంగట ఒక కేవ్ ఉంది అండ్ ఇది ఇందాకటి కేవ్ కనెక్షన్ ఇది ఒక పెద్ద రివెన్ అనుకుంటా అమ్మో ఇదేందయ్యా ఇదే కేవ్ లెక్క నన్ను ఓవర్స్ ఉంటాయి ఏంది కానీ ఇక్కడ మొత్తం వాటరే ఉంటాయి అదే మ్యాజిక్ అరే ఇక్కడైనా ఈడ కూడా వాటర్ ఏంట్రా ఏంది ఇదే అమ్మా బాబా ఇంత పెద్ద ప్లేసెస్ పెట్టుకొని నేను ఎటు పోయినా యూస్వల్ లగేజ్ అట్లా ఉంటుంది మరి మనతోని అరే ఇళ్ళనన్న వాటర్ కాకుండా ఓవర్స్ ఉంటాయి అనుకుంటే ఫస్ట్ ఎపిసోడ్లోనే ఐరన్ ఆర్మర్కి ఇట్లా వేద్దాం అనుకున్నా బుగ్గపాల్ చి ముంగట కూడా బాగానే పెద్ద కొండ ఉంది అక్కడేంటి ఇంకా పెద్ద కొండ ఓకే ఈడ బాగానే ఉంది ఏరియా అయితే సో ఇక్కడైతే ఏదైనా
చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. వామ్మో ఇక్కడ ఏది ఇంకా ఉంది. ఇదేంది ఇది? కేవా రివేనా? వామ్మో పెద్ద కేవే గేస్. అదైతే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం గేస్. సో చెప్పండి గేస్, మన కొత్త సర్వైవల్ అయితే ఎలా ఉందో. ఫస్ట్ స్టార్టింగ్ అయితే మన స్పాన్ బాగాలేదు, మనం చేసిన పని బాగాలేదు. పోయి ఎక్కడో సముద్రంలో పడ్డం, సచ్చి ఊరుకున్నాం. ఇక్కడ ఏమన్నా కేవ్స్ ఉండే అంటే అది లేదు. ఫస్ట్ ఐరన్ ఆర్మర్ చేసుకోలేకపోయినా. ఇక ముందు అయితే చాలా పెద్ద అయితే ఇచ్చేద్దాం. అంటే హౌస్ పోయినా సరే అంటే చిన్న ట్రై చేసినాం, పారలేదు. కానీ అది దాన్ని కాంక్రీట్ చేసినాక లుక్ అస్సలు బాగాలేదు, మొత్తం పోయింది. ఈసారి దానికన్నా పెద్దది మంచి కడదాం గైస్. దానికోసం అయితే వెయిట్ చేయాలి మీరైతే. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేసి చెప్పండి గైస్. నెక్స్ట్ వీడియో కోసం కొన్ని లైక్స్ అయితే కావాలి. అండ్ మనమైతే 2Kకి దగ్గరలో ఉన్నాం. ఫటాఫట్గా చేసేసిలంటే 2K కూడా రీచ్ అయిపోతాం. ఇక తర్వాత ప్రతి వీడియోలో 3K కోసం అడుగుతా. సో ఇది చేసి వాళ్ళ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఒక్క నిమిషం ఆగండి. ఇదేందయ్యా ఇది నేను చూడలే. అమ్మో ఇదేంది? ఇక్కడికి వెళ్ళి ఇట్లా రాగానే లాగ్ అయింది. ఇదెక్కడి స్పాన్ రా? ఇదేం స్పాన్ రా గైస్? దీనికి నాకేం సంబంధం లేదు, అది ఆటోమేటిక్గా వచ్చింది. వామ్మో దీని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. మీరు నెక్స్ట్ ఎపిసోడ్ స్పీడ్గా రావాలంటే ఎక్కువ స్పీడ్గా లైక్స్ కొట్టేయండి. సో నెక్స్ట్ వీడియోకి వెళ్తాం గైస్. అంతవరకు మన ఛానల్ చూస్తూ ఉండండి. బాయ్.